ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది దక్షిణాయనము. మనకి కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుంచి ధనస్సు రాశి ఎండింగ్ వరకు ఈ దక్షిణాయనం అంటే 6 నెలల పాటు ఉంటుంది. అంటే కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు రాశుల్లో సంచారాన్ని దక్షిణాయనం అంటారు. ఈ సమయంలో పితృదేవత ఆరాధన, దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. శాస్త్రంలో ఆ లలితాం అమ్మవారే దేవతలకి పితృదేవతలకు కూడా శక్తినిచ్చేది ఆవిడే. మనం దేవతల్ని పూజించడము, అర్చించడము, హోమాలు, యజ్ఞాలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు పొందుతామో పితృదేవతలకు కూడా చేయాలని మన శాస్త్రము. తద్వారా ఒక్కొక్క లగ్నం వారికి మీరు ఎటువంటి దానం ఇవ్వాలి, ఈ సమయంలో ఏ రకంగా చేసుకోవాలనేటువంటిది చెప్తాను. ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు తీసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు ఈ యొక్క లగ్నంలో జన్మించిన వారికి ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఉన్న దాంట్లో హ్యాపీగా ఎలా ఉండాలి అనేటువంటి గొప్ప లక్షణం కలిగి ఉంటారు మీరు. మనము హ్యాపీగా ఉండాలి, అవతల వాళ్ళని మనం ఆనందంగా పెట్టాలనేటువంటి గొప్ప లక్షణం కుంభలగ్నం వారికి ఉంటుంది. వేరే వాళ్ళకి ఉండదని కాదు, బట్ వీళ్ళలో కాస్త ఎక్కువగా ఉంటుంది. 11th హౌస్ కనెక్టివిటీ మంచి గ్రహాలతో వస్తే వాళ్ళలో ఇంకెక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వేరే లగ్నం అయినా కూడా, బట్ వీళ్ళలో ఇన్బిల్ట్గా యోగం ఉంటుంది. అయితే కుంభం వారికి పితృదేవత అనుగ్రహం, పూర్వజన్మ కర్మ ఏ ఏ రూపాల్లో మిమ్మల్ని వెంటాడుతుంటుంది అంటే గుర్తుపెట్టుకోండి. ఒకటి తల్లి రూపంలో, అంటే తల్లిగారు అనారోగ్యం కానివ్వండి, తల్లిగారితో తెలియని మిస్కమ్యూనికేషన్స్ కానివ్వండి, తల్లిగారి మూలంగా లేదా అత్తగారి మూలంగా మీరు ఏదైనా కొంత స్ట్రెస్ అవ్వడం కానివ్వండి, అనవసరమైన ప్రయాణాల వల్ల కానివ్వండి మీకు పూర్వజన్మ వెంటాడుతూ ఉంటుంది. లేదా కొన్నిసార్లు గురువులు లేదా కొన్ని పూజలు తెలుసుకోకుండా తప్పిదంగా చేసే పూజల వల్ల, ఇట్లాంటి వాటి వల్ల మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది, మానసిక స్ట్రెస్ వస్తూ ఉంటుంది. దానివల్ల దీనికి ఎటువంటి దానాలు ఇవ్వాలి, స్వయం పాకంతో పాటు పితృదేవతలు, ఎందుకంటే మనకి దేవతా అనుగ్రహంతో పాటు పితృదేవత అనుగ్రహం కూడా ఉండాలి అనేటువంటి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి స్వయం పాకంతో పాటు మీరు శనగలు కూడా దానంగా ఇవ్వండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ మీకు గురువు కనుక చాలా బాగున్నాడు అనుకోండి, పాపగ్రహ సంబంధాలు లేకుండా, అప్పుడు మీరు కన్సల్టింగ్ సెంటర్స్ కానీ ఇట్లాంటి వాటి మూలంగా బాగా కలిసి వస్తుంది. బ్యాంకింగ్స్, కన్సల్టింగ్ సెంటర్స్, టీచింగ్స్, టీచర్ జాబ్స్ గవర్నమెంట్లో ఇట్లాంటి వాటి ద్వారా కలిసి వస్తుంది బాగా. అయితే మీకు మిగతా ఏ దానాలు ఇవ్వడం ద్వారా మీకు ఇంకా బాగుంటుంది అంటే బియ్యంతో పాటు పెసలు, పితృదేవత అనుగ్రహాన్ని పెంచుతుంది పెసలు కనుక దానంగా ఇచ్చినట్లయితే. అదేవిధంగా బొబ్బర్లు దానంగా ఇచ్చినట్లయితే, ఇక్కడ ముఖ్యంగా పెసలు కనుక దానంగా ఇస్తే సంతాన సంబంధించినటువంటివి ఏవైతే దోషాలు ఉన్నాయో, అంటే సంతానం కలగట్లేదు, ఎందుకంటే మనకి పితృదేవత అనుగ్రహం ఉంటేనే సంతాన ప్రాప్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దేవతా అనుగ్రహం ఒకటి సరిపోదు. అక్కడ మన యొక్క యాన్స్టర్స్ ఎవరైతే ఉంటారో, పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకు అవసరం. అలాగే బొబ్బర్లు దానంగా ఇచ్చినట్లయితే వాహన గండములు మరియు తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము, అదేవిధంగా కొన్ని ఆభరణాలు, కొంతమంది చూడండి బ్యాంకులో పెట్టేసామండి నా నగలన్నీ పోయి అంటూ ఉంటారు. అటువంటివి కుంభలగ్నంలో జన్మించిన వారు బొబ్బర్లు కనుక బియ్యంతో దానంగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అటువంటివి ఏమైనా బ్యాంకుల్లో అట్లా ఉన్నా కూడా బయటకు వస్తాయండి ఖచ్చితంగా. ఎందుకంటే పితృదేవత అనుగ్రహం అది. అంటే మీరు ఏ రూట్లో ఏ రకంగా కష్టపడితే మీకు లాభం కలుగుతుందో ఒక క్లారిటీ అనేది మీకు పెరుగుతుంది. అందరూ కష్టపడతారు కానీ మార్గం తెలియదు. అయ్యో నేను కష్టపడుతున్నానంటే నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను అనుకుంటారు, ఇది కారణం. అలాగే శనగలు దానంగా ఇవ్వడం చేయండి. ఒకవేళ ఇవి
దానం తీసుకునేవారు లేరు. మీరు ఏ కంట్రీలోనూ ఇండియాలో మీ తరపున ఇప్పించవచ్చు ఒకటి. రెండవది ఏమిటంటే మీరు ప్రధానంగా ఇక్కడ ఈ శనగలు దానంతో పాటు గోవుకి అరటికాయలు మరియు తీపి పదార్థాలు, తీపితో చేసినటువంటి అంటే తీపి చపాతీలు తినిపించడం కానీ, లేనట్లయితే బియ్యపు పిండితో చేసినటువంటి బియ్యపు పిండి బెల్లంతో చేసిన పదార్థాలు గోవుకు తినిపించిన చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. చాలామందికి స్వయం పాకము ఇవ్వాలి అన్నప్పుడు స్వయం పాకం విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఏ వస్తువులు ఇవ్వాలి, ఏ వస్తువులు ఇవ్వకూడదు పితృదేవతల కోసము అనేటువంటిది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, స్వయం పాకంలో ప్రధానంగా బియ్యాన్ని ఇస్తారు. ఆ బియ్యం కూడా మీరు తినేటువంటి దానికంటే కూడా మంచివే ఇవ్వండి, లేదా మీరు తినేటువంటి బియ్యం ఇవ్వచ్చు. అంతేగాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే చౌకబారు బియ్యం ఇస్తారు. దానివల్ల తీసుకున్న వ్యక్తి కనుక ఇలాంటిది ఇచ్చారేంటి అనుకుంటే అది పుణ్యం రావడం పక్క పెడితే ఇంకా అది దోషంగా అవుతుంది. మీ దగ్గర లేవు, బాగా భేదవాళ్ళు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. మీరు అదే బియ్యం తింటున్నారు, అప్పుడు వేరండి, అదే ఇవ్వచ్చు, తప్పేం లేదు. మీరు తినేదే మీరు ఇవ్వచ్చు, తప్పేం కాదు. అలాగే రెండవది ఏంటంటే కూరగాయల విషయంలో కూడా రెండే రెండు కూరగాయలు ఇవ్వడం, అట్లా కాకుండా ఒక కిలోనో అరకిలోనో ఆ రకంగా ఇవ్వండి. తెలియక చాలామంది ఏంటంటే 2 బెండకాయలు, 1 వంకాయ, 1 మిరపకాయ అట్లా ఇస్తారు. దానివల్ల ఎటువంటి యూజు ఉండదు. కాబట్టి ఏంటంటే ఇవ్వండి. పొరపాటును కూడా ఉల్లిపాయలు ఇవ్వకూడదు స్వయం పాకంలో, గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు అస్సలు ఇవ్వకండి. 2 రకాల కూరగాయలు, తోటకూర, పప్పు, పెసరపప్పు, శనగపప్పు, లేకపోతే ఈ పప్పులు ఇవ్వచ్చు పర్టికులర్గా. అలాగే స్వయం పాకం ఇచ్చేటప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క ఇప్పుడు ఎలా ఉంటుందంటే తండ్రి గారు గతించారనుకోండి, అప్పుడు తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు పేర్లు చెప్పిస్తారు. లేదా అవన్నీ కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని విషయాలు తెలియవు. అయ్యో ముత్తాతగారి పేరేంటో తెలియదండి, తాతగారి పేరేంటో తెలియదు అని అంటూ ఉంటారు. అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు వేరే చదువుతారు. చాలా తక్కువ, రేర్గా ఉంటారు, అది ఇవ్వాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇందులో చాలామందికి ఇంకొన్ని సందేహాలు ఉన్నాయి. ఏమిటంటే ఏమండి మేము మొత్తం 4 అన్నదమ్ములం, మా అన్నయ్య ఆల్రెడీ ఇస్తున్నాడు, నేను ఇవ్వచ్చా, లేకపోతే మా తమ్ముడు ఇచ్చేస్తున్నాడు కదా నేను అక్కర్లేదా అని. అలా ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది పిల్లలున్నా వేరే వాళ్ళు ఆ యొక్క దానాది కర్మలు చేస్తున్నా మీరు మాత్రం ఇవ్వండి. మనకి ఈ యొక్క పితృదేవత ఆరాధన వల్ల వంశ అభివృద్ధి కలుగుతుంది అని చెప్తుంది శాస్త్రం. సంతానం కలగటం లేదు, ఖచ్చితంగా సంతాన యోగం అనేటువంటిది ఇస్తుంది. ఏమంటే అనవసరమైన రోగాలు మాకు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు రోగ సంబంధించినటువంటి విషయాలని ఈ పితృదేవత ఆరాధన అనేటువంటిది దీర్ఘ రోగాల నుంచి కూడా బయటపడేస్తుంది. లైఫ్లో అసలు ఎదుగుదల లేదండి. పితృదేవత ఆరాధన అద్భుతమైనటువంటి, ఎందుకంటే మనల్ని రక్షించుకుంటూ ఉంటారు వారు. కాబట్టి ఇది మర్చిపోకూడదని మన యొక్క సనాతన ధర్మంలోని, మన యొక్క శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశం ఇది. మనకి ఇదేదో ఈ మధ్య కొత్తగా వచ్చింది కదా, మన రామాయణ మహాభారతాలలో కూడా భీష్మ పితామహుడు, అదేవిధంగా రాముడు, వీళ్ళందరూ పితృకర్మలు చేసినట్టు ఆ యొక్క దర్భల మీద ఆ యొక్క పిండములను పెడుతున్నటువంటివి మనం చాలా చూస్తూ ఉంటాం రామాయణ మహాభారతాల్లో కూడా. అంటే ఇదేదో ఈ మధ్య కాలంలో ఏదో వచ్చింది అనుకునేటువంటిది పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏమంటే ఈ 6 months దక్షిణాయనంలోనే చేయాలి, ఉత్తరాయణంలో చేయకూడదు అనేటువంటిది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఉత్తరాయణంలో చేయొచ్చు, దక్షిణాయనంలో మరింత ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటిది అర్థం. ఎందుకంటే ఆ యొక్క మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారంటారు. ఈ యొక్క దక్షిణాయనంలో యోగ నిద్రలోకి మహావిష్ణువు వెళ్తున్నాడంటే దాని అర్థం ఏమిటంటే ఆయన ఏదో వెళ్తున్నాడని కాదు, మనము కూడా ఒక ధ్యాన సంబంధించినవి సాధనలు ఎక్కువగా చేయాలి. మహావిష్ణువు అంటే ఎవరో కాదు, మనలో ఉన్నటువంటి స్థితికారకుడే. మనం చేసే ప్రతి పనికి ఆయన నడిపించేవాడే, అంటే మనలో కూడా ఆయన యొక్క తత్వం ఉంది. కాబట్టి సాధనా కాలానికి ఈ దక్షిణాయనం గొప్పది, పితృదేవతలకి గొప్పది, ఏదైనా ఒక దీక్షల్లా తీసుకునేటువంటి వాటికి గొప్పది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం అవుతూ ఉంటుంది ఇక్కడి నుంచి, వర్షము, ఈ చలికాలాలు ఇవన్నీ. అంటే ఏమిటి, ఇలాంటి సమయాల్లో మీరు ఒకప్పుడు బయటికి వెళ్ళేవారు కాదు, ఎక్కువగా ఇంట్లోనే ఉండి సాధనలు చేసుకుంటూ ఉండేవారు.
దానివల్ల ఏమిటి, బయటికి వెళ్ళి అనవసరంగా యోగ నిద్రలోకి వెళ్ళడం అంటే బయటికి వెళ్ళి ఈ రోగాలు ఇవన్నీ కూడా ఏంటి, వర్షాల వల్ల వీటి వల్ల వస్తుంటాయి. కాబట్టి ఎటువంటి రోగములు రాకుండా ఇంట్లోనే నువ్వు చక్కగా కూర్చొని ఇంట్లో నుంచి అన్నీ ఆపరేట్ చేస్తూ చాలా తక్కువ సమయాన్ని మాత్రం బయటికి వెళ్ళి రావడానికి చేసుకోవాలనేటువంటిది చెప్పేవారు. అదే రకంగా యోగాభ్యాసాలు కానివి ఇవన్నీ కూడా మనం దీని ద్వారానే మనం ఈ దక్షిణాయనంలో ఎక్కువగా చేస్తూ ఉంటాం. మరొక విషయం ఏంటంటే ఇక్కడ శాస్త్రాల్లో అన్నీ కూడా కేవలం దేవతారాధన వల్ల రావు. ఎందుకు అంటే నెగటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఒక బల్బు వెలగాలన్నా నెగటివ్ అండ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. ఆ రెండూ కనెక్ట్ అయితేనే ఆ బల్బు వెలుగుతుంది. అలాగే ఇక్కడ దక్షిణ ఇప్పుడు పితృదేవతలు అంటే నెగటివ్ అని కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇది ఒక ఎనర్జీ అనమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే మనిషి యొక్క జీవితం అందంగా అద్భుతంగా ఉంటుంది. ఇక మీరు ఈ పితృదేవత సంబంధించిన విషయంలో మరికొంతమందికి ఏంటంటే ఏమని మాకు ఆనవాయితీ లేదండి అంటూ ఉంటారు. మా తాతగారు మా నాన్నగారు వాళ్ళు ఎప్పుడు ఇలా ఇవ్వలేదండి, మేము ఇవ్వచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడా కూడా మీరు ఇవ్వచ్చా అనేటువంటిది సంశయమే లేదు. 100% ఇవ్వాలి. వాళ్ళకి తెలియక ఇవ్వలేదు, వాళ్ళకి తెలియక ఆర్థికాలు చేయలేదు, వాళ్ళకి తెలియక ఆ యొక్క నాలెడ్జ్ లేక చేయలేదని మీరు అర్థం చేసుకోండి. అంతేగాని దీనికి ఆనవాయితీ అనేటువంటిది ఉండదు. కొన్ని చూడండి, కొన్ని పూజలు కొన్ని ఏం చేస్తారు, కొన్ని నోములవి మాకు ఆనవాయితీ లేదండి అంటూ ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం అటువంటిది లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. నేను చెప్పినట్టు చేయండి. ఈ యొక్క సమయంలో దక్షిణాయనంలో గోసేవ ఎంత చేస్తే అంత మంచిది. గోశాలకు వెళ్ళి గోవులకు తినిపించడము చేస్తే అంత మంచిది. శ్రీమాత్రే నమః.